ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఫ్యాటీ యాసిడ్ మెటబాలిజం. ఫ్యాటీ యాసిడ్ మెటాబోలిజం. ఫ్యాటీ యాసిడ్ మెటబాలిజంలో ఫస్ట్ సింథసిస్ నేర్చుకున్నాం. సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద లొకేషన్? ఇది ఎక్కడైతుంది? లివర్లో అవుతుంది. సింథసిస్ హ్యాపెన్స్ ఇన్ లివర్. అయితే మనకి ఇప్పుడు లివర్లో ఫ్యాటీ యాసిడ్ సింథసిస్. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ లివర్ సెల్ అంటే ఇప్పుడు లివర్లో హెపటోసైట్ ఉంటుంది. హెపటోసైట్లో మనకి 2 పార్ట్స్ ఉంటుంది. ఆ సెల్లో సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇఫ్ దిస్ ఈస్ మైటోకాండ్రియల్ membrane, this is out of mitochondrial membrane, that is cytoplasm. ఇక్కడ లోపల ఉండేది ఇన్సైడ్ ద మైటోకాండ్రియల్ మెంబ్రేన్. దిస్ ఈస్ inside mitochondrial membrane, inside of the mitochondria. ఓకే, ఫస్ట్ మనకు నార్మల్గా ఇన్సైడ్ ఆఫ్ ద మైటోకాండ్రియా నుంచి సిట్రేట్, ఓకే, సిట్రేట్ ఏదైతే ఉంటుందో మైటోకాండ్రియా ఇన్సైడ్ సిట్రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సిట్రేట్ షటిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ ద మైటోకాండ్రియల్ మెంబ్రేన్ వీ హ్యావ్ సిట్రేట్ షటిల్. ఓకే, సిట్రేట్ అనేది బయటకు వస్తుంది ఇంటూ ద సైటోప్లాజం. ఓకే, సిట్రేట్ కేమ్ అవుట్ ఆఫ్ మైటోకాండ్రియా త్రూ ద సిట్రేట్ షటిల్ ఇన్ ద మైటోకాండ్రియల్ మెంబ్రేన్ టు ద సైటోప్లాజం. సైటోప్లాజంకి వచ్చిన తర్వాత సిట్రేట్ మీద ఏటీపీ లయేస్, సిట్రేట్ ఏటీపీ లయేస్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏటీపీ సిట్రేట్ అనేది బ్రేక్ అవుతుంది. ఇట్ అండర్గోస్ బ్రేకింగ్. ఏటీపీ అనేది దీని మీద యాక్ట్ అవ్వడం వల్ల ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ATP citrate lyase, it undergoes a conversion into acetyl coenzyme A. acetyl coenzyme లెక్క కన్వర్ట్ అవుతుంది. acetyl coenzyme కి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేయాలి. ఓకే, acetyl coenzyme కి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేయాలి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ acetyl coenzyme A కార్బాక్సిలేస్. acetyl coenzyme A కార్బాక్సిలేస్ యాడ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ దీనికి యాడ్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ malonyl coenzyme A. Okay, now malonyl coenzyme A is converted into palmitate. ఓకే, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైంది, సిట్రేట్ ఇన్ ద మైటోకాండ్రియా, అది కేమ్ టు సిట్రేట్ ఇన్ సైటోప్లాజం. దాని తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ acetyl coenzyme A. దాని తర్వాత acetyl coenzyme ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ malonyl coenzyme A. ఓకే, ఇక్కడ నుంచి మనకి పాల్మిటేట్ ఇది ఫ్యాటీ యాసిడ్. అంటే మనకి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేది జరుగుతుంది. సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. నార్మల్గా ఫ్యాటీ యాసిడ్ ఎప్పుడు సింథసిస్ అవుతుంది? ఫర్ హెల్పింగ్ ద స్టోరేజ్. ఓకే, దిస్ ఇస్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్. మనకి ఫ్యాటీ యాసిడ్ ఎందుకు సింథసిస్ అవ్వాలి? ఫర్ ద ఫర్దర్ యూస్. ఓకే, ఫర్దర్ యూస్ కోసం ఎప్పుడైనా స్టార్వేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఫ్యాట్ని రివర్స్ డిగ్రేడేషన్ చేసి మనకి యూస్ కోసం ఫ్యాట్స్ అనేది స్టోరేజ్ చేసుకుంటారు. అంతేకాకుండా ఫ్యాట్ హెల్ప్ ఇన్ సింథసిస్ ఆఫ్ స్టిరాయిడ్స్ కానీ, నెక్స్ట్ ఫర్ మేకింగ్ ద బాడీ కంటోర్స్ కానీ, ఇవన్నిటికీ ఫ్యాట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్యాట్ ఏదైతే ఉందో ఫర్ ఫర్దర్ యూస్ కోసం అది యూజ్ చేసుకుంటారు. దీనికి ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై, ఇప్పుడు acetyl coenzyme నుంచి malonyl coenzyme, ఇది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ acetyl coenzyme కార్బాక్సిలేస్. acetyl coenzyme కార్బాక్సిలేస్, ఈ ఎంజైమ్ని ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై ఫెట్ స్టేట్ ఎంజైమ్. ఫెట్ స్టేట్ ఉన్నప్పుడు ఏముంటుంది? ఇన్సులిన్ అంటే ఇన్ ద ఫెట్ స్టేట్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తాయి? హెల్ప్స్ ఇన్ కన్జర్వింగ్ ఆర్ స్టోరింగ్ ఆఫ్ ద లిపిడ్స్. సో అండ్ ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ బై గ్లూకగాన్. ఓకే, ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై ఇన్సులిన్ అండ్ ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ బై గ్లూకగాన్. acetyl coenzyme కార్బాక్సిలేస్. దీనివల్ల మనకి malonyl coenzyme ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి పాల్మిటేట్ విచ్ ఈస్ 16 కార్బన్ ఫ్యాటీ యాసిడ్. అక్కడ నుంచి మనకి ఫ్యాట్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఆర్ ఇంకొకటి ఏంటిదంటే దిస్ malonyl coenzyme విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై కార్బాక్సిలేషన్ ఆఫ్ acetyl coenzyme ఇన్హిబిట్స్ కార్నిటైన్ palmitoyl transferase 1.
దిస్ ఎంజైమ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఫ్యాటీ యాసిడ్ డిగ్రేడేషన్ కి హెల్ప్ చేస్తుంది. నార్మల్ ఇక్కడ మనకి ఏమైతుంది, సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. ఈ ఎంజైమ్ ఏంటిది, దిస్ రెడ్ కలర్ వన్, ఇట్ ఈస్ డిగ్రేడింగ్ ద ఫ్యాటీ యాసిడ్. సో malonyl coenzyme inhibits the fatty acid degradation. It helps in formation of fatty acids. It is stimulated by acetyl coenzyme carboxylase, which is stimulated by fed state enzyme, that is insulin. ఓకే, ఇన్సులిన్ ఉన్నప్పుడే మనకి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి అస్టైల్ కోఎంజైమ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ malonyl coenzyme. Malonyl coenzyme will inhibit the కార్నిటైల్ పాల్మిటైల్ ట్రాన్స్ఫరేస్ 1, CPT1. ఓకే, CPT1. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ సింథసిస్ అయింది కదా, పాల్మిటాల్, ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, 3 ప్లేసెస్లో యూజ్ అవుతుంది. ఫర్ మేకింగ్ ఆఫ్ అడిపోస్ టిష్యూ స్టోర్స్ అంటే మన బాడీలో ఫ్యాట్ సింథసిస్ కోసం. నెక్స్ట్ లివర్లో, అండ్ డెవలపింగ్ ఆర్ లాక్టేటింగ్ బ్రెస్ట్. ఇప్పుడు బ్రెస్ట్ టిష్యూలో మ్యాక్సిమం మనకు ఉండేది ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లివర్ సెల్స్లో, మైటోకాండ్రియాలో. అక్కడ సిట్రేట్ అనేది త్రూ మైటోకాండ్రియల్ సిట్రేట్ షటిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిట్రేట్ అనేది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ATP సిట్రేట్ లయేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అస్టైల్ కోఎంజైమ్. అస్టైల్ కోఎంజైమ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ malonyl coenzyme in the presence of acetyl coenzyme carboxylase, which is stimulated by insulin and inhibited by glucagon, and it is converted into palmitoyl, which is a fatty acid, free fatty acid, 16 chain carbon. అది ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ అడిపోస్ టిష్యూ, లివర్ అండ్ డెవలపింగ్ అండ్ లాక్టేటింగ్ బ్రెస్ట్. ఈ malonyl coenzyme which is produced from acetyl coenzyme is inhibited. It will inhibit carnitine palmitoyl transferase 1, which is the enzyme helping in degradation of fatty acids. Okay, so this is about fatty acid synthesis. Next, fatty acid degradation. ఫ్యాటీ యాసిడ్ డిగ్రేడేషన్ ఇది కూడా లివర్లోనే జరుగుతుంది. ఫ్యాటీ యాసిడ్ డిగ్రేడేషన్ అంటే మనకి ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఫ్యాటీ యాసిడ్ దానికి కోఎంజైమ్ యాడ్ చేస్తారు. ఓకే, దిస్ హ్యాపెన్స్ ఇన్ సైటోప్లాజం. ఓకే, ఫస్ట్ సైటోప్లాజంలో ఫ్యాటీ యాసిడ్ మనకి ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈస్ మైటోకాండ్రియా. ఈ కింద మొత్తం దిస్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ సైటోప్లాజం. ఈ పైన మొత్తం మైటోకాండ్రియా. నవ్ ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ డిగ్రేడేషన్ ఎక్కడైతుంది అంటే ఇన్ ద సైటోప్లాజంలో ఫ్యాటీ యాసిడ్కి కోఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాటీ అసైల్ కోఎంజైమే సింథేస్, ఫ్యాటీ అసైల్ కోఏ ఫామ్ అవుతుంది. అసైల్ కోఏ, నాట్ అస్టైల్ కోఏ. అసైల్ కోఏ అనేది ఫామ్ అవుతుంది, ఫ్యాటీ అసైల్ కోఏ సింథేస్. దాని తర్వాత దీనికి మైటోకాండ్రియల్ మెంబ్రేన్ త్రూ carnitine shuttle, same in the mitochondrial membrane, carnitine shuttle. Okay, in the presence of this enzyme, in the malonyl coenzyme inhibit చేసిన enzyme, what is it, carnitine palmitoyl transferase 1. Okay, carnitine palmitoyl transferase 1 enzyme which helps in sending fatty acyl coenzyme from the cytoplasm into the mitochondria. ఓకే, ఇప్పుడు ఫ్యాటీ అసైల్ కోఎంజైమే లోపలికి వచ్చింది ఇంటూ ద మైటోకాండ్రియా. ఇదంతా మైటోకాండ్రియా ఇప్పుడు కింద. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది బీటా ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్యాటీ అసైల్ కోఎంజైమే, నాట్ ఫ్యాటీ అస్టైల్ కోఎంజైమే, ఇట్ ఈస్ ఫ్యాటీ అసైల్ కోఎంజైమే. అది బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. బీటా ఆక్సిడేషన్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసైల్ కోఎంజైమే డిహైడ్రోజినేస్. అసైల్ కోఎంజైమే డిహైడ్రోజినేస్ వల్ల ఫ్యాటీ అసైల్ కోఎంజైమే ఇస్ డిగ్రేడెడ్ టు అసిటైల్ కోఎంజైమే. ఇది అసిటైల్, ఇక్కడ అసైల్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అసిటైల్ కోఎంజైమే లెక్క ప్రొడ్యూస్ అవుతుంది. సో నౌ వీ కెన్ అండర్స్టూడ్ దట్ ఫ్రమ్ అసిటైల్ కోఎంజైమే అది టీసీఏ సైకిల్కి వెళ్ళొచ్చు, ఆర్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ కీటోన్ బాడీస్. ఓకే, ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఇప్పుడు ఫైనల్గా కీటోన్ బాడీస్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి it is added with the coenzyme in the presence of fatty acyl coenzyme. దాని తర్వాత fatty acyl coenzyme ఫామ్ అవుతుంది. It in the presence of carnitine palmitoyl transferase 1 fatty acyl coenzyme, it is sent into the mitochondria through carnitine shuttle. Fatty acyl coenzyme లోపలికి వచ్చిన తర్వాత it participates in beta oxidation in the presence of acyl coenzyme dehydrogenase. దాని తర్వాత it is converted into acetyl coenzyme dehydrogenase. అక్కడ నుంచి it participates in the TCA cycle and
produce ketone bodies. ఇప్పుడు what are the disorders? Disorders of fatty acid metabolism. Disorders of fatty acid metabolism. Disorders of fatty acid metabolism. దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే if this enzyme does not work, this carnitine palmitoyl transferase does not work, CPT1 not work. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దీస్ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో దీస్ ఫ్యాటీ యాసిడ్స్ లాంగ్ చైన్ fatty acids, these long chain fatty acids will stay in cytoplasm. Okay, long chain fatty acids will stay in cytoplasm. Okay, it will be toxic and దానివల్ల మనకి TCA cycle కి అస్టల్ కోఎంజైమ్ రాదు and ketone bodies ప్రొడ్యూస్ కావు. therefore there is no energy and అస్టల్ కోఎంజైమ్ లేదు కాబట్టి మనకు అక్కడ నుంచి రివర్స్లా గ్లూకోజ్ కూడా ప్రొడ్యూస్ కాదు. సో అక్కడ నుంచి మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైపోతుంది, దేర్ ఇస్ నో ఎనర్జీ అండ్ దేర్ ఇస్ నో కీటోన్ బాడీస్ తక్కువ ఉంటాయి. దిస్ కాజెస్ హైపోగ్లైసిమియా, హైపోకీటోసిస్ అండ్ వీక్నెస్, hypotonia and decrease in tone, hypotonia, hypoglycemia, hypoketosis and weakness. అంతేకాకుండా ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ స్టోర్డ్ ఇన్ ద సైటోప్లాజం అవ్వడం వల్ల it leads to dilated cardiomyopathy. Okay, this is most important to remember. Hypoglycemia, hypoketosis, weakness, hypotonia and dilated cardiomyopathy. Okay, these are the features of carnitine palmitoyl transferase 1 deficiency. Next, second one వచ్చేసరికి it is due to acyl coenzyme dehydrogenase. Okay, medium chain acyl coenzyme dehydrogenase deficiency. ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో ఈ అసైల్ కోఎంజైమ్ విచ్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ బీటా ఆక్సిడేషన్, దేర్ ఇస్ నో బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. దేర్ బై ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి త్రూ కార్నిటైల్ షటిల్ అనేది ఫ్యాటీ అసైల్ కోఎంజైమే ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద మైటోకాండ్రియా. దీనివల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ ఫ్యాటీ అసైల్ కోఎంజైమే ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా and decrease acetyl coenzyme formation. Okay, this causes increase fatty acyl carnitine in the blood. Okay, blood లో fatty acyl carnitine levels అనేది పెరుగుతుంది. దీనివల్ల సేమ్ ఫీచర్స్ హైపోగ్లైసిమియా, హైపోకీటోసిస్, వీక్నెస్, hypotonia అండ్ వామిటింగ్. స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటిదంటే ఇక్కడ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆర్ ఇంక్రీజ్ అమోనియా లెవెల్స్, సీజర్స్, కోమా అండ్ లివర్ dysfunction. These are the specific features associated with medium chain acyl coenzyme dehydrogenase deficiency. Okay, so therefore if decrease fatty acyl coenzyme dehydrogenase, it leads to increase ammonia, seizures, coma and liver dysfunction associated with the hypotonia, vomiting, weakness, hypoketosis and hypoglycemia. Finally it leads to sudden death. Okay, sudden death అంటే పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ చేశారంటే హిస్టరీ ఆఫ్ వీక్నెస్, హైపోటోనియా, హైపోగ్లైసిమియా, ఓకే, నెక్స్ట్ హైపోకీటోసిస్, ఇవన్నీ అలాంగ్ విత్ సీజర్స్ కానీ కోమా కానీ తీసి చూస్తే అమోనియా లెవెల్స్ కూడా పెరిగిపోతుంది. పేషెంట్ కేమ్ టు ఓపీడీ అండ్ సడన్ డెత్ ఆఫ్ ఇన్ఫాంట్, ఓకే, విత్ హిస్టరీ ఆఫ్ ఫాస్టింగ్. ఓకే, పేషెంట్ ఫాస్టింగ్ కానీ స్టార్వింగ్ కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ నో డిగ్రేడేషన్ ఆఫ్ fats to produce glucose, there is no degradation of fats to produce energy, there is no degradation of the fats to produce acetyl coenzyme for the TCA cycle. energy produce చేయడానికి ఏం లేదు కాబట్టి sudden death in the infants. So this is about
fatty acid metabolism. Thank you for your patience listening.